హాయ్ అండి. టుడే 2 రకాలైన చెక్కలు చేస్తున్నాను చూడండి. దానికి కావాల్సింది బొంబాయి రవ్వ, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు మిక్స్ చేసుకున్న పౌడరు, అలాగే ఒక స్పూన్ ఒక చటాకు 50 గ్రామ్స్, 25 గ్రామ్స్, పావు కిలో బొంబాయి రవ్వకి 25 గ్రామ్స్ పల్లీల పౌడరు, అలాగే 25 గ్రామ్స్ పుట్నాల పౌడర్, పావు కిలో బొంబాయి రవ్వ అన్నమాట. ఇవి 2 రకాలుగా 2 విధాలుగా చేస్తున్నాను చెప్పాను కదా. పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి ఒకటి కలుపుతున్నాను. ఇలాగే 2 పౌడర్లు తీసుకొని ఒకటి కలుపుతున్నాను. అలాగే తమలపాకులు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము వేసి ఒక పేస్ట్తో కలుపుతున్నారు. 2 రకాల పేస్టులు మాట. అల్లం కరివేపాకు ఫ్లేవరు, అలాగే తమలపాకు ఫ్లేవర్తో 2 రకాల విధాలు చెక్కలు చేస్తున్నాను. సేమ్ ఒకటే రకమైన బొంబాయి రవ్వ, పుట్నాల పొడి, పల్లీ పొడి, 2 వెరైటీస్కి కూడా ఒకటే రకం పొడి. అలాగే మనకు కావాల్సింది మెంతి కూర చేసుకోవచ్చు, పాలకూర చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫ్లేవర్స్, లీవ్స్ యాడ్ చేసుకొని మనం చెక్కలు చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకించి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ నానపెట్టవలసిన అవసరం లేదు. ఇవి రెడీ అయిన తర్వాత మీకు చెక్కలు వివరంగా చూపిస్తాను చూడండి. బొంబాయి రవ్వ, పల్లి పౌడరు, పుట్నాల పౌడరు, అలాగే ఇది అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇలాగ బటర్ కానీ పప్పులు కానీ ఏమీ అవసరం ఉండదు. ఇట్లా ఉట్టిగా వాటర్తో కలిపేసుకొని నానపెట్టుకున్నామే అండి. కలిపిన తర్వాత మీకు ఏ పోర్షన్ ఆ ముద్ద చూపిస్తాను. ఇది కరివేపాకుది, ఇది తమలపాకుది. ఇదిగోండి ఈ 3 తమలపాకులు ఇలా కలుపుకోవడమే అండి. తమలపాకులు పేస్ట్ వేస్తున్నాం అంతే అండి. ఇదిగోండి ఇలా పెద్ద చపాతీ చేసాము. పెద్ద చపాతీ చేసి దాన్ని మూతతో ఇలా కట్ చేసుకున్నాం. అన్నీ ఈక్వల్ సైజులో వచ్చేస్తాయి. ఇది కరివేపాకు ఫ్లేవర్, ఇవి ఇలాగా తమలపాకు ఫ్లేవర్ ఇవి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు నూనె పెట్టి వేయించడం చూపిస్తున్నాము. ఇదిగోండి రెడీ అయిపోయినవి తమలపాకుల ఫ్లేవరు, అలాగే కరివేపాకు ఫ్లేవరు. అలాగే మీకు కావాలంటే మెంతికూర ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు, పాలకూర యాడ్ చేసుకోవచ్చు, మునగాకు యాడ్ చేసుకోవచ్చు, చింత చిగురు యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లేవర్స్తో వడలు చేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.